బ్రేకింగ్ న్యూస్, ప్రమోషన్స్ మొదలుపెట్టిన పెద్ది సినిమా టీం. అయితే వీళ్ళు కేవలం ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇవ్వటం కోసం ఒక కొత్త సెట్ అయితే వేశారు. ఆ సెట్ కనుక మీరు చూస్తే ఈ పెద్ది సినిమా షూటింగ్ టైంలో వీళ్ళు వాడిన వెపన్స్, అంటే మన రామ్ చరణ్ గారు వాడిన క్రికెట్ బ్యాట్ కావచ్చు, ఆ గద కావచ్చు, ఇంకా ఆ కుస్తీ వెపన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ ఇంటర్వ్యూ సెట్ లో మనం అయితే చూస్తున్నాం. ఇంతకీ కొత్త సెట్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరితో చేశారంటే, ఈ సెట్ ఎవరైతే డిజైన్ చేశారో, పెద్ద సినిమాలో సెట్స్ ఎవరైతే డిజైన్ చేశారో ఆయనతోనే ఈ ప్రమోషన్ క్యాంపెయిన్ అయితే రెడీ అయింది, అంటే స్టార్ట్ అయింది. ఆయన ఎవరో కాదు, అవినాష్ కొల్లా గారు. మరి ఈ రోజు మార్నింగే పెద్ద సినిమా ఆర్ట్ డైరెక్టర్ అయిన అవినాష్ కొల్లా గారితో పెద్ద సినిమా ప్రమోషన్ క్యాంపెయిన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకెక్కడి నుంచి నాన్ స్టాప్ గా ఇంటర్వ్యూస్ అయితే ఇస్తా ఉంటారు. కానీ ఇక్కడ పెద్ద సినిమా టీం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, మన తెలుగులో ఒక 2-3 ఇంటర్వ్యూస్ తక్కువ ఇచ్చినా ఏమీ అవ్వదు, కానీ హిందీలో ఖచ్చితంగా చాలా ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళైతే ఇవ్వాలి. ఆల్రెడీ ఒక బ్లూ ప్రింట్, అంటే హిందీలో ప్రమోషన్స్ ఎలా చేయాలి అనే బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో అది రామ్ చరణ్ గారి మైండ్లో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, RRR సినిమా టైంలో రాజమౌళి గారు అటు ఎన్టీఆర్ గారిని ఇటు రామ్ చరణ్ గారిని నార్త్ మొత్తం తిప్పేశాడు. కాబట్టి దాంట్లో సగం ప్రమోషన్స్ అయినా సరే ఈ పెద్ద సినిమాకైతే చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. అంటే కొంతమంది ఉంటారు, వాళ్ళకైతే ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, ఇంకా కపిల్ శర్మ లాంటి షోస్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ రకంగా మంచి బజ్ క్రియేట్ అయ్యే వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, ఆ షోస్కి అయితే వెళ్ళాలి. అప్పుడే నార్త్లో ఒక మంచి బజ్ అయితే క్రియేట్ అయ్యిద్ది. కానీ ఇక్కడ ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే, అసలు హిందీలో ఎలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ వీళ్ళు ప్లాన్ చేశారు రాబోయే రోజుల్లో మనకైతే తెలిసిద్ది. ఇంక ఇది పక్కన పెడితే పెద్ద సినిమాకి సంబంధించి మర్చెండేస్ని అయితే రాబోయే రోజుల్లో వీళ్ళైతే లాంచ్ చేయబోతున్నారు. అంటే పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారి టీషర్ట్లు కావచ్చు, ఆ బ్యాట్లు కూడా మనకైతే అమ్మకంలోకి అయితే రాబోతున్నాయి. అది వచ్చిన రోజు మనం అయితే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఈ రకంగా అవినాష్ కొల్లా గారితో పెద్ద సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా వీళ్ళందరినీ పక్కన పెట్టి మెయిన్ లీగ్ అంటే రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు, జాన్వీ కపూర్ గారు వీళ్ళైతే ఎంటర్ అవ్వాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఇంకా త్వరగా ట్రైలరా లేకపోతే సాంగా ఏదో ఒక కంటెంట్ రిలీజ్ చేస్తే మంచి బజ్ అయితే క్రియేట్ అయ్యిద్ది. మరి అదనమాట మ్యాటర్. లేటెస్ట్గా ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. ఇంకా ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనిపై మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.